వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వనం నుండి జనంలోకి బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం చూసినట్టయితే దేశంలోనే నక్సలిజాన్ని లేకుండా చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత దండకారణ్య ప్రాంతంలో దాదాపుగా 500కు పైగా నక్సలైట్లు నాయకులు అలాగే ఆదివాసులను చంపేయడం జరిగింది. వందలాది మంది నక్సలైట్లకు సంబంధించిన నక్సలైట్లు కానీ సానుభూతి పరులు కానీ ఆదివాసులను కానీ సరెండర్స్గా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులుగా చెప్పుకుంటూ వారిని సరెండర్స్ చూపడబడుతుంది. అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, జార్ఖండ్లో, ఆంధ్రలో, తెలంగాణలో అనేక సార్లు నక్సలైట్లకు సంబంధించిన సరెండర్ జరుగుతున్నాయి. వనం నుండి జనంలోకి రండి అని ఏదైతే పిలుపునిచ్చారో, జనజీవ స్రవంతిలో కలవండి అనే పిలుపునిచ్చారో, ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్స్ కొనసాగుతున్న సమయంలోనే అనేక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, సింపథైజర్సు వారందరూ సరెండర్స్ అయిపోయి ఈరోజు ప్రభుత్వాలు లొంగిపోయిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసినట్టుగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటి విషయానికి వస్తే వాస్తవానికి 2026 మార్చిలోపు నక్సలిజాన్ని మొత్తం అంతమోదిస్తామని ఏదైతే అమిత్ షా ప్రకటించిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు సీజ్ ఫైర్ చేస్తాం, ఖచ్చితంగా చర్చలు జరుపుదాం, అనేక అంశాలపై మాట్లాడదాం, వాస్తవానికి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల మీద ఇరు వర్గాలకు సంబంధించింది అలా ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి, ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన గారి కూర్చొని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్దాం అని చెప్తున్నప్పటికున్నో, మావోయిస్ట్ పార్టీ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికున్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అక్కడ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తూనే ఉంది. అనేక మంది చనిపోవడాలు జరుగుతున్నాయి. ఈ విషయంలోనే ఈరోజు ప్రస్తుతం మనం చర్చించడానికే ఈ లొంగుబాట్లు ఎక్కడికి దారి తీస్తున్నాయి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల క్రితమే బడే దామోదర్ చనిపోయారు అని చెప్పారు. కొన్ని నెలల క్రితమే బడే దామోదర్ ఎలియాస్ చొక్కారావు చనిపోయారని చెప్పారు. దాని తర్వాత బడే దామోదర్ రావు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి బడే దామోదర్ చిట్యాల మండలం ములుగు జిల్లా చిట్యాల మండలం కాల్వలపల్లికి చెందిన దామోదర్ 1997లో పీపుల్స్ వార్లో కలిశారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా అతనికి నియమితులు చేశారు. బడే దామోదర్ చనిపోయారని, బడే దామోదర్ లొంగిపోతున్నారని అనేక సార్లు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత మరొకసారి ఒక 2 రోజుల క్రితమే ఒక ప్రధానమైన వార్త ప్రధాన పత్రికలలో వచ్చింది. బడే దామోదర్ ఎలియాస్ చొక్కారావు లొంగిపోతున్నారని. వాస్తవానికి లొంగిపోతున్నారా, లేక ఇంతకుముందు చెప్పినట్టుగానే మరొకసారి ఎవరైతే ఉన్నారో పుకార్లు లేపి ఒక విధమైన ప్రజలలో ఒక ఏమంటారు దాన్ని, ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నారా అనే విషయంపై ఈరోజు మనతోటి చర్చించడానికి, మావోయిస్టుల పార్టీ లొంగిపోతే నక్సలైట్ల ఉద్యమం మొత్తం తుడిచిపెట్టినట్టేనా అనే విషయంపై ఈరోజు మనతో చర్చించడానికి పీస్ కమిటీ కోఆర్డినేటర్ అయినటువంటి దుర్గా గారు, అలాగే సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులైనటువంటి వెంకటేశ్వరరావు గారు, అలాగే సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ కార్యదర్శి అయినటువంటి ములుగురి సైదయ్య గారు, అలాగే సిపిఐఎంఎల్ సేమ్ రెడ్ స్టార్ నాయకులైనటువంటి నాయకులు హనుమేష్ గారు, అలాగే మావోయిస్ట్ పార్టీ నాయకురాలైనటువంటి రజియా గారు కూడా ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, ఈరోజు చెరబండ రాజు విప్లవ రచయితల సంఘం సంబంధించిన చెరబండ రాజు వర్ధంతి కూడా ఈరోజు జరుపుతున్నాం. ధిక్కార స్వరితో బువ్వెట్టిన మట్టి తల్లి విల్లంబయు వెతికినోడా, ప్రతినెత్తురు బొట్టు ప్రజా కొరక విత్తినోడా, ప్రభువర్గం పునాదులకు భూకంపం ఎత్తినోడా అనేటటువంటి విప్లవ కవి చెరబండ రాజు యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము, దేశానికి కాళ్ళు నీవే అనుకుంటూ ధిక్కారస్వరంతో నిమిషమైనా వెనుక తిరగక ముందుకే కదిలి రమ్ము అని చెప్పిన ఈరోజు కామ్రేడ్ చెరబండరాజు వర్ధంతి సంబంధంగా ధిక్కారస్వరంతో కొండలు బగిలేసినాం, బండలనే విండినాం,
మానెత్తుర కంకరగా ప్రాజెక్టుల గట్టునం శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అని చెప్పిన ధిక్కార సవి ఎవరైతే ఉన్నారో ధిక్కార కవి విప్లవ రచయితల సంఘం గతంలో నాయకుడైనటువంటి చెరబండరాజు వర్ధంతి సంబంధంగా ఈరోజు ఈ చర్చ పెట్టడం ఫోర్ సాయిస్ టీవీకి సంబంధించింది. ఈరోజు మావోయిస్టు లొంగుబాటుతోనే నక్సలైట్ ఉద్యమం అంతమోదిస్తుందా అనే విషయంపై మాట్లాడడానికి ప్రధానంగా ఈరోజు పీస్ కమిటీకి సంబంధించిన కోఆర్డినేటర్ దుర్గా గారికి ఆహ్వానిస్తున్నాం. దుర్గా గారు, ఈ విషయంపై మీరు ఈ లొంగుబాట్లను ఎలా తీసుకుంటారండి? నమస్తే జకీర్ గారు, మన ఫ్యాన్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు. ప్రధానంగా నక్సలైట్స్ లో అనేటువంటి విషయానికి వస్తే, ఇప్పుడు కగారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక తీవ్రమైనటువంటి ఒక 30 ఏళ్ల దాడి జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీకు దండకారణ్య ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, ఆ పార్టీలో భాగమైనటువంటి వాళ్ళు కొంత భాగం లొంగిపోతున్నట్టు మనకు వార్తల ద్వారా, మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి విషయాలు. ఇంకొక విషయం ఏంటంటే, లొంగుబాట్లు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పెద్ద ఎత్తున లొంగిపోయిన సందర్భాలు అయితే లేవు. ఇవాళ ఎన్కౌంటర్లలో ఒక 3-4 కేంద్ర కమిటీ సభ్యులు, ఎవరు సభ్యులు చనిపోయారు. సెంట్రల్ సెక్రటరీ నమ్మల కేశవరావు గారు, బిఆర్ దాదా. తర్వాత వీళ్ళే ఎన్కౌంటర్ లో చనిపోయారు. కానీ సరెండర్స్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ స్థాయిలలో సరెండర్స్ పెద్దగా నాయకులు అయితే ఎవరు లొంగిపోలేదు వార్తలలో మనం చూసినట్లయితే. ఇక ఒక లొంగుబాట్లతోటో బయటికి రావడం, ఒక తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నప్పుడు, ఒక ప్రాంతంలో ఆ గెరిల్లా ప్రాంతం ఓడిపోతున్నప్పుడు అక్కడి నుంచి క్యాడరు ఇంకో వైపు వాళ్ళు రాసుకున్నట్టే, వాళ్ళు ఇంతకుముందు మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారమే ఒక ప్రాంతంలో మేము ఓడిపోతే ఇంకో ప్రాంతానికి విస్తరిస్తాము అనేది ఎక్స్టెన్షన్ అనేటువంటి, అట్లా ఇంకేమన్నా ఉండి కొంత ముందుకు ఇంకో ప్రాంతాలలో పోయేటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తమే మావోయిజం పోతుంది లొంగుబాట్లతోటి. లొంగుబాట్లు కూడా నాయకత్వం అయితే లొంగిపోలే. ఇవాళ మనం ఇప్పుడు దామోదరు లొంగిపోతున్నాడు అని అంటే ఎవరు లొంగిపోతున్నాడా లొంగిపోలేదా అనేది మనం చెప్పలేము. ఎందుకు అనంటే అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఒక విషయాల వాస్తవ స్థితిలో వార్తల్ని మనం చూసినప్పుడైతే నాయకత్వం ఇప్పటి వరకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర కమిటీ స్థాయి నాయకులు సరెండర్స్ కగారులో సరెండర్ కాలేదు. ఈ విషయం నెంబర్ 1 పాయింట్. రేపు ఈ మావోయిజం అంతం ఈ కగారు తోటి మొత్తం వాళ్ళు భయపడి ఉద్యమాన్ని వీడుతున్నారు అనేటువంటి దాంట్లో వాస్తవం కనబడట్లేదు. ఎందుకంటే లొంగుబాట్లు లేవు. ఏదన్నా ఉంటే క్యాడరు కిందలో ఉన్నటువంటి మిలిషియా జరుగుతుంది. ఇంకో 2వ పాయింట్కి వచ్చినట్లయితే ఇంకో అంశం ఏం చెప్తున్నారు, ఇక్కడ వనం వీడి జనంలోకి, వనంలో ప్రజలు కూడా ఉంటారు కదా, అక్కడ కూడా ప్రజల సమస్యలు ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజల సమస్యలను ఎజెండాలోకి తీసుకొని వచ్చి వాటి పరిష్కారం కోసం ఆ ప్రజలు పోరాడుతుంటే వాటికి మేము దన్నుగా ఉంటున్నామని ఆ పార్టీ చెప్తున్నది. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత కాలం ఈ మావోయిస్టులు లేకపోయినా కూడా ఇంకెవరో వస్తారు, ఇంకెవరో వాళ్ళకు ఆ రూపంలో ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మద్దతు పలకడం కానీ దానికి నాయకత్వం వహించడం కానీ ఉంటుంది. సమస్య పరిష్కారం అనేటువంటిది సమస్య మూలంలో ఉన్నటువంటి బేస్ను పరిష్కరిస్తే తప్ప ఇష్యూ లేకుండా పోతుంది. ఇవాళ మా నక్సలైట్స్ కానీ ఈ దేశంలో మావోయిజానికి కానీ ఇంకొక రకమైనటువంటి ఉద్యమాలకు ముడిసరికి ఏంటిది? సమస్యలు కదా. ఆ సమస్యల్ని నువ్వే పరిష్కరిస్తే వాళ్ళ అవసరం లేదు. అదే విషయాన్ని ఇవాళ చర్చలు ఏమంటున్నారు. ఇవాళ మనం కూడా చర్చల కమిటీగా మనం మాట్లాడేది ఏంటిది, చంద్రకుమార్ గారు కానీ లేకపోతే ఇంకా బయట దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అందరూ కూడా చంపడం అనేటువంటిది, హింస అనేటువంటిది మొత్తం శాంతి భద్రతల కోణంలో చూసి నీకున్నటువంటి సైన్యాన్ని బలప్రయోగం ద్వారా నువ్వు అక్కడ అణిచివేస్తావే కావచ్చు. కానీ ప్రజలు మళ్ళీ కూడా అన్రెస్ట్ ఉంటది. ఇది ఒక పెద్ద ఎత్తున అన్రెస్ట్, హింసకు దారి తీస్తుంది. ఇది సరైనది కాదు. చరిత్ర చెప్పింది శాంతి చర్చలే ఎక్కడైనటువంటి దానికి పరిష్కారం ఉంటది అనే విషయాన్ని శాంతి చర్చల కమిటీ బలంగా చెప్తున్నది. ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది అనే క్వశ్చన్ కూడా మీరు చెప్తే ఇంటలేరు కదా. మీరు ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్నా, ఉద్యమిస్తున్నా, తెలంగాణ లాంటి ఉద్యమంగానే, ప్రజా ఉద్యమంగానే ఇవాళ ముందుకు వచ్చింది. శాంతి చర్చలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ సీజ్ ఫైర్ ప్రకటించి ఉన్నది. మీరు కూడా సీజ్ ఫైర్ ప్రకటించి ఆ మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలకు రావాలి. మధ్య భారతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని, ఒక జీనోసైడ్ ను, ఒక మారణ హోమాన్ని ఆపాలనేటువంటి దాన్ని ఇవాళ మావోయిస్ట్ పార్టీ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ కగార్ను వ్యతిరేకించడము అనంటే మావోయిస్ట్ రాజకీయాలను తలకెత్తుకోవడం కాదు.
కగారును వ్యతిరేకించడం అంటే మావోయిస్ట్ పార్టీని సపోర్ట్ చేయడం కాదు. కగారు అనేటువంటిది ఒక అమానవీయమైనటువంటి ఒక ఈ దేశ ప్రజలపైన యుద్ధ విమానాలు, ఈ దేశ ప్రజలపైన డ్రోనులు, ఈ దేశ ప్రజలపైన విష ప్రయోగాలు, ఇవన్నీ జరుగుతున్నటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం, మానవత్వానికి వ్యతిరేకం. ఇలా గాంధేయవాదులు చనిపోవడాన్ని వ్యతిరేకించే, అదే ఏదైనా కానీ మీ రాజకీయాలు ఏమన్నా కానీ చంపడం కరెక్ట్ కాదు అనేటువంటి మనుషులు కూడా ఇవాళ శాంతి చర్చలలో భాగం అవుతున్నారు. శాంతి చర్చల కమిటీలో మేము పనిచేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇది విస్తరిస్తున్నది. కాబట్టి ఈ శాంతి చర్చల కమిటీ అనేటువంటిది దీని ప్రాధాన్యత, దీని విస్తృతి ఇంకా పెరుగుతున్నది. వాళ్ళు ఏమంటున్నారు అంటే వినకపోయినా వాళ్ళ డెడ్ లైన్ కాదు, డెడ్ లైన్ మార్చి 26 నీకు 26 2026 వరకు కాదు, 2026 వరకు కూడా శాంతి కమిటీ సీరియస్ గా పనిచేయాలనేది ప్రజల నుంచి డిమాండ్. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే దుర్గా గారు మీ ఫోన్ చాలా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఒకసారి బ్లూటూత్ లో మాట్లాడుతున్నట్టుంది, అది మాట్లాడిన తర్వాత నెక్స్ట్ అంశంలో వచ్చినప్పుడు మీరు ఆ బ్లూటూత్ తీసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. ఇప్పుడు ఒకసారి మనం వెంకటేశ్వరరావు గారు, సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు అయినటువంటి వెంకటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. అంటే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశంలోనే అనేక విప్లవ పార్టీలు ఉన్నాయి, అనేక సంఘాలు, అనేక పార్టీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ రోజు ప్రధానంగా సిపిఐఎంఎల్ మాస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఈరోజు ఎంత మనకు ఎన్కౌంటర్స్ చూస్తున్నామో అంతే బలంగా ఈరోజు మనం సరెండర్స్ కూడా చూస్తున్నాం. అయితే ఈ సరెండర్స్ ఏదైతే చూస్తున్నారో మన దుర్గా గారు చెప్పినట్టుగా హైకమాండ్ ఏదైతే లీడర్స్ ఉన్నారో వారు సరెండర్స్ కావట్లేరు. కేవలం మిలిషియా మెంబర్స్ మాత్రం చిన్న వాళ్ళైతే అవుతున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చనిపోయినట్టు కూడా వాళ్ళు చెప్తున్నట్టుగాను మావోయిస్ట్ పార్టీకి అంతమొదించడం మాత్రం ఏ తరం కాదు. వాళ్ళు సమస్య పట్ల చర్చడానికి రమ్మని చెప్తున్నారు. రాకపోవడానికి కారణాలు మీరేం భావిస్తున్నారండి? మాస్ లైన్ నాయకులుగా వెంకటేశ్వర గారు, మీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం మీ పార్టీ దాని మీద ఎలా చర్చ ఎలా తెలుసుకున్నారు? నమస్తే అండి అందరికీ, అక్కడన్న పాల్గొనే నాయకులందరికీ నమస్తే. హలో సార్, వినబడుతుంది, మాట్లాడండి సార్. ఈ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కగార్ అనే పేరుతోని ప్రజల మీద అణిచివేత కార్యక్రమం చేయటం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా భావిస్తున్నాం. ముందుగా వాళ్ళు ఏ మేరకైనా సరే మేము చర్చలు జరుపుతాం, మేము కూడా ఆలోచిస్తాం అని చెప్పేసి అని వాళ్ళు మావోయిస్ట్ పార్టీ అన్నప్పుడు దానికి అవకాశం ఇవ్వకోకుండా వాళ్ళ మీద విచ్చలవిడిగా మిలిటరీని దింపి చంపటం అనేటటువంటిది చూస్తే అది ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి భయం కూడా ఉందేమని అనేటటువంటిది మేము భావిస్తాము. ఎందుకంటే వీళ్ళు ఆలోచించి సరైనటువంటి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తే ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళ వైపు వెళ్తారేమో అనేటటువంటి, అంటే విప్లవం వైపు ప్రజలు వెళ్తారేమో, అందుకనే ముందు దానికి అవకాశం ఇవ్వకోకుండా చేయాలనేటటువంటి దురుద్దేశం వాళ్ళకు ఉంది అనేటటువంటి. ఎందుకంటే ఇది కార్పొరేట్ల కొమ్ము కాసే ప్రభుత్వం కాబట్టి కార్పొరేట్లు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం కాపాడాలంటే ఈ దేశంలో ఎలాంటి నిరసనలు కానీ తర్వాత పోరాటాలు కానీ లేకోకుండా ఆపాలి అనేటటువంటి, ఆపినట్టుగా వాళ్ళు ప్రపంచానికి చూపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో జరుపుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఏమైనప్పటికీ ఇది కగార్ యుద్ధం అంటే అంతిమ యుద్ధం అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇది అంతిమ యుద్ధం కాదు, ఒక నూతనమైనటువంటి ఆలోచనకి, నూతనమైనటువంటి మార్గానికి ఆరంభం అని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం. ఇది ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు నక్సలిజాన్ని మేము మార్చి 31 అంతం చేస్తామని చెప్పేసి అని వీళ్ళు అమిత్ షా హోంమంత్రి అంటా ఉన్నాడు. కానీ అది అమిత్ షా కాదు, ఎవరి నుంచి కూడా కాదనేటటువంటిది కూడా మేము భావిస్తాను. ఎందుకంటే 70వ దశకంలో విప్లవ సిద్ధాంతం ఏదైతే ఉందో అది భారతదేశంలో ఒక ప్రారంభమైంది. ఆనాడున్న పరిస్థితులు ఏవైతున్నాయో ఈనాడు కూడా అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు అనేటటువంటి మారకోకుండా, ఆ పరిస్థితులు లేకుండా ఉండి ఆ పరిస్థితులు అలాగే ఉంటే ఈ ప్రజల పోరాటం అనేటటువంటిది కూడా ఆగదు. అది ఏదో రూపంలో అది కొనసాగుతూ ఉంటుంది. అది ఈ దేశంలో విప్లవం ద్వారానే ఈ వ్యవస్థ మారుతుంది. ఈ వ్యవస్థ మారితే ఈ దేశంలో ప్రజలందరికీ
అన్ని రకాలుగా సమాన అవకాశాలు వస్తాయి. ఈ దేశం ఒక వర్గ దోపిడీ సమాజంగా కాకోకుండా దోపిడీ లేనటువంటి సమసమాజంగా ఉండాలంటే ఈ దేశంలో విప్లవం రావాల్సిందే అనేటటువంటిది అందరూ గ్రహించే రోజు వస్తుంది అనేటటువంటిది మేము భావిస్తా ఉన్నాం. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి ములుగూరి సైదయ్య గారు నా మాట వినబడుతుందా అండి? వినపడుతుంది సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన వెంకటేశ్వరరావు గారు చెప్పారు, అలాగే దుర్గా గారు చెప్పారు చాలా క్లియర్గా. అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కానీ ఏ నక్సలైట్ పార్టీకి సంబంధించిన నక్సలైట్ అనేది ఒక సిద్ధాంతం, వారొక సంబంధించిన ఒక వారు ఎంచుకున్న ఒక మార్గం మాత్రమే. దాన్ని అణిచివేయడం మాత్రం, దాన్ని తూడ్చిపెట్టడం మాత్రం ఎవరి తరం కాదని చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినప్పటికీ ఈరోజు అనేక వర్గాలుగా చీలిపోయిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సిపిఎంఎల్, డెమోక్రసీ, మాస్ లైన్, రెడ్ స్టార్ అని వారందరూ ఒక్కసారిగా ఈరోజు మాట్లాడే ఒకే ప్లాట్ఫామ్ పేరు వచ్చేశారు. ఐక్యత అనేది ఇప్పుడు సిపిఐఎంఎల్లో చాలా కనబడుతుంది. ఈ విషయంలో ప్రస్తుతం నిన్న వచ్చిన అమిత్ షా మరొక మారు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళే మా నక్సలైట్ పుట్టుకొస్తున్నారు, అసలు ఈ సంబంధించింది వీరిని ఒకసారి ఖచ్చితంగా అణిచివేయాల్సింది, వాళ్ళు ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ కావాల్సిందే, లేకపోతే వారిని మాత్రం అంతం చేయడం ఖాయమని చాలా క్లియర్గా నిన్న కూడా నిజామాబాద్ ఎప్పుడైతే వచ్చారో అక్కడ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఓపెన్ చేసేటప్పుడు అలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ విషయంపై ఈరోజు ఇంత కఠినంగా వివరిస్తున్నప్పుడు ఈ సరెండర్స్ ఏదైతే జరుగుతున్నారు, దీన్ని మీ పార్టీ ఎలా విశ్లేషిస్తుంది? సార్, ఇప్పుడు ఒకటేనండి, 2026 వరకు మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తాము అనేది అది అది ఎవరి వల్ల కాదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నో చూసింది విప్లవ పార్టీ. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మావోయిస్ట్ పార్టీని కానీ లేకపోతే మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని కానీ వాళ్ళు బతికించుకుంటూ ఉంటారు. మావోయిస్ట్ పార్టీ అనే పేరుతో ఉన్నటువంటి పార్టీనే మీరు అంతం చేసేమో, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరో రూపంగా ఉద్యమం కూడా చేసేటటువంటి రోజులు వస్తున్నాయి. ఇవాళ మీరు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ చూసుకుంటే అనేక పేర్లతో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే జల్ జంగిల్ అనేటటువంటి నినాదంతో అనేక సంఘాలు పనిచేస్తా ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా చూసివేసి అక్కడ ఉన్నటువంటి ఏ ఉద్యమం కూడా నీరు గార్చేటటువంటి పరిస్థితిని తీసుకురాకుండా అక్కడ ఉన్నటువంటి కనీస సంపదను దోచుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీ కూడా, ప్రభుత్వం కూడా చూస్తా ఉంది. రెండో విషయం ఏంటంటే, లొంగిపోతా ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా అమాయక ప్రజల్ని తీసుకొని వచ్చి వీళ్ళందరూ మిలిషియా సభ్యులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక కమిటీ పేరుతో వాళ్ళకు ఆ కమిటీలో సభ్యులు అని చెప్పేసి ఆ అనేటటువంటి భావన ఇవాళ చేస్తా ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే, మా పార్టీగా ఆ విప్లవ పార్టీ ఎప్పుడూ అణిచిపోదు. ఈ సమాజం కోసం వాయిస్ బ్రేక్ అది మా పార్టీ కాదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. అది ఏ రూపంలో అయినా ఉద్యమం, అది మావోయిస్ట్ పార్టీ తోనే ఉద్యమాలు స్టార్ట్ కావు, ఇంకో వేరే రూపంలో కూడా ఉద్యమాలు అక్కడ చేయడం. కొంచెం మీ నెట్వర్క్ ఒకసారి సెట్ చేసుకోండి సార్. అప్పటి వరకు దుర్గా గారి దగ్గరికి వెళ్దాం. దుర్గా గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన మిత్రులు చెప్తున్నట్టుగా ఈ యొక్క విషయం ఏంటంటే చాలా గమనించవలసింది. నంబాల కేశవరావు గారు చనిపోయారు, అలాగే చలం గారు చనిపోయారు, అలాగే నిన్న మొన్న ఒక గణేష్ గారు కూడా చనిపోయారు. ఇది ద్వారా మనం చూస్తున్నది ఏంటంటే, ఏ చవాలకైతే కూడా అప్పగించడానికి ప్రభుత్వాలు భయపడుతున్నాయో, కానీ వారు ఖచ్చితంగా ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పూర్తిగా దండకార్యంలో పట్టు సాధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఒకవైపు ఆదివాసులను అక్కడ డిస్ప్లేస్ చేసుకుంటూనే ఈరోజు అక్కడ అడవిని మొత్తం అక్కడి నుంచి కొట్టేసిన తర్వాత అక్కడ మైనింగ్ పనులు కూడా మొదలు పెట్టారండి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని మీ సంబంధించిన పీస్ కమిటీ ద్వారా మీరు ఎలాంటి సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకుపోతున్నారు? ఇప్పుడు ప్రధానంగా పీస్ కమిటీ అనేది, ఇప్పుడు మానవ హననం ఉండొద్దు, మనుషులు ఎటువైపు అయినా కూడా ప్రాణ నష్టం ఉండొద్దు, మనిషి ప్రాణం అనేటువంటిది విలువైనటువంటిది. అది పోలీసుదైనా, మావోయిస్టుదైనా, ఇంకా ఆదివాసీదైనా, ఏ పేరుతోటైనా కూడా ఆ ప్రాణాన్ని కోల్పోవద్దు అనేటువంటి ఒక బేస్ తోటి
ఇవాళ శాంతి చర్చల కమిటీ అనేది ఎవరి సిద్ధాంతాన్నో ఏ పార్టీకి అఫిలియేటెడ్ గానో సిద్ధాంతాన్నో ముందుకు తీసుకుపోయేది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ లో భారత రాజ్యాంగ పరిధిలో ఆ రాజ్యాంగాన్ని సరిగా ఇంప్లిమెంటేషన్ చేసి ఇక్కడ ఈ దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పరచడానికి ఒక పౌర సమాజం నుంచోని ఈ పౌర సమాజం ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వాన్ని తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించాలి, హింసకు ప్రభుత్వమే పాల్పడవద్దు అనేటువంటి విషయాల్ని శాంతి చర్చల కమిటీ తన యొక్క మోటోగా ముందుకు పోతున్నది. అయితే మీరు అంటున్నట్టు ఇవాళ ఇప్పుడున్నటువంటి దండకారణ్యంలో ఇవాళ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డరు, ఏఓబి, ఇటు తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి ప్రదేశంలో ప్రధానంగా మైనింగ్ తోటి ఒక 10-12 ఏళ్ళుగా ఎంఓఐలు పెద్ద మొత్తంలో ఎంఎన్సీలతోటి మీరు అన్నట్టు మైనింగ్ కోసం ఎంఓఐలు చేసుకున్నటువంటి పరిస్థితి అమల్లో లేదు. అక్కడ ఉద్యమం, అక్కడ ప్రజలు పోరాడుతూ వాళ్ళను ఎంటర్ కానియనటువంటి ఒక పరిస్థితి. ఆ పరిస్థితిని సీరియస్ గా ఇవాళ లక్షలాది పోలీస్ బలగాలను అక్కడ ఒక అర్ధ సైనిక బలగాలను 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు చొప్పున ఇవాళ అక్కడ ఒక క్యాంపులు వేసేసి ఇవాళ అక్కడ మొత్తం ఒక డిస్ప్లేస్మెంట్, ఎవరు మాట్లాడినా మావోయిస్టుల పేరుతోటి అక్కడ పెద్ద పెద్ద చుట్టువేతలు 20,000 30,000 మందితోటి చుట్టువేతలు చేసి చంపేసుకుంటూ కొంతమందిని పెద్ద పెద్ద ఆపరేషన్లు హెలికాప్టర్లతోటి వీటితోటి మన కర్రగుట్టలతో ఒక ఆపరేషన్ చూసినాం. ఏంటిది, ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఇవాళ ఇంకా రేపు మావోయిస్టులు కాదు, తమకు జరిగిన అన్యాయం పైన ఏమైనా మాట్లాడకూడదు, రేపు ప్రజాస్వామిక ఉద్యమాలు కూడా ప్రజాస్వామిక గొంతు కూడా అక్కడ తలెత్తకూడదు రేపు అనేటువంటి ఒక ముందు ఒక భయపెట్టే భయ వాతావరణాన్ని ఇంకో 10-20 సంవత్సరాలకు అక్కడ ప్రజాస్వామిక ఉద్యమాలే రావద్దు అనేటువంటి ఒక ప్లానింగ్ తోటి సీరియస్ గా అక్కడ ఒక సైనిక చర్యలు జరుగుతున్నాయి. సైనిక చర్యలే అంటున్నాం, ఒక యుద్ధ చర్యలు, ఒక బాంబింగ్, ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి ప్రజల్ని బీతాహౌన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది చాలా అన్ఫార్చునేట్లీ భారత ప్రజాస్వామ్యవాదులందరినీ ఇది కలిసివేస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇవాళ వామపక్ష, లెఫ్ట్, ఇవాళ విప్లవ పార్టీలు అన్ని కూడా వాళ్ళ ఆలోచిస్తున్నాయి. కేవలం మావోయిస్ట్ పార్టీ అనేది సాకు మాత్రమే. మావోయిస్ట్ పార్టీ సాయుధంగా గట్టిగా నిలబడుతూ ఇతర పార్టీలు నిలబడుతున్నాయి కాబట్టి వాళ్ళను చేసుకున్నారు. కానీ ఇవాళ మొత్తము ఒక ప్రశ్నించే గొంతును, ఒక ప్రజాస్వామిక గొంతు ఎర మీద ఎవరి దాడి? ఇది ఎంఎన్సీల దాడి. ఆ ఎంఎన్సీలు ఎవరి రూపంలో? భారత ప్రభుత్వ రూపంలో వస్తున్నది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నాం కదా, ఇవాళ చెట్లు పోతున్నాయి. దానికి ఇవాళ నంబల కేశవరావును చంపేసిన వార్త పక్కేమంటే లాయిడ్ కంపెనీకి పర్యావరణం అనుమతిస్తుంది. అక్కడ కొన్ని వేల హెక్టార్ల, కొన్ని లక్షల హెక్టార్ల అడవిని కొట్టివేయడం జరుగుతుంది. అంటే పర్యావరణాన్ని ధ్వంసం, అంటే భవిష్యత్తు సమాజము కూడా ధ్వంసం కాబోతున్నది. ఇవాళ ధ్వంసం అవుతున్నది. భవిష్యత్తు ప్రజలకి ఏమిస్తారు? భవిష్యత్ సమాజానికి, భవిష్యత్ తరాలకు ఈ భారత ప్రజాస్వామ్యం, భారత రిపబ్లిక్ ఏమిస్తున్నది? ఓ సరైన పర్యావరణాన్ని ఈ దేశాన్ని అందిస్తున్నదా ఈ ఎంఎన్సీలకు ఇవ్వడంతో అనేటువంటి క్వశ్చన్ ఇవాళ ముందుకు వస్తున్నది. ఇవాళ ఇలాంటి మీడియా చర్చ చేస్తున్నది. ఇవాళ ఎక్కడో కొంత మిగిలినటువంటి ప్రజాస్వామ్య గొంతులు ఇవాళ మీడియా కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒక ఆశావాహమైనటువంటి వాతావరణాన్ని కనబరుస్తున్నది. ఇది బలపడుతుంది, వాళ్ళను అడ్డుకుంటది కూడా. ఇది అడ్డుకుంటది వాళ్ళే యథేచ్ఛగా ఎందుకంటే ప్రజలు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఏకమైన నాడు, ఈ ప్రజలు ఏకమై వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చి ప్రజాస్వామికంగా ఉద్యమించినాడు తల వంచక తప్పదు. అది 3 రైతు చట్టాల ప్రకారం 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కనపడ్డది. క్షమాపణ చెప్పింది కదా భారత ప్రధాని. ప్రజలు ఉద్యమించినాడు ఏ ప్రభుత్వం గెలలేదండి, మోడీ ప్రభుత్వం కూడా గెలలేదు. కేవలం కొన్ని కాశ్మీర్ లో అది చేసింది కాబట్టి కానీ నీకు ఎన్ఆర్సీలో కానీ లేకపోతే ఇంకా 3 విషయాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నప్పుడు వెనక్కి పోయింది తప్ప గెలిచిందా? ప్రజల మీద ఏ ప్రభుత్వాలు గెలవండి. ఎందుకు అనంటే వాళ్ళ లైఫ్ జీవితం కదా. దుర్గా గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఖచ్చితంగా ఈ విషయాలపై చాలా వరకు ఇంకా చర్చ జరుపుకునే అవసరం కూడా ఉన్నది. దానికి రజియా గారు, ఎక్స్ మాయిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి ఈ రోజు మనకు ప్రస్తుతం రజియా గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? నమస్కారం సార్. వెరీ సార్. అయితే ఈ ప్రస్తుతం ఏదైతే పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితులలో ఎక్కువ శాతం మాయిస్టులు లొంగుబాటు వైపే వాళ్ళు చూపుతున్నారు.
అంటే మాక్సిమం మాయిస్ట్కి సంబంధించిన సింపథైజర్స్ మాత్రం ఇటు లొంగుబాటు అవుతున్నారు. ప్రధానంగా ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో, సెంట్రల్ కమిటీ మెంబర్, రాష్ట్ర కమిటీ మెంబర్, వాళ్ళు మాత్రం చావడానికి సిద్ధపడుతున్నారు. కానీ వారు ఎక్కడ కూడా లొంగుబాట్లు అవుతలేరని మన దుర్గా గారు చెప్తున్నారు. మలేషియాకు సంబంధించింది చాలామంది లొంగిపోతున్నారు. ఇప్పుడు మీరు కూడా ఒక మావోయిస్ట్ పార్టీగా లొంగిపోయారు కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నదో మీరు దీన్ని ఎలా తీశారు? ఇంకొక పార్టీ ఏంటంటే దీనికి సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక వాళ్ళ ఏమంటారు ఒక స్ట్రాటజీ ప్రకారమే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మలేషియా కానీ వాళ్ళ సింపథైజర్ కానీ లొంగిపోతున్నట్టుగా మనం భావించవచ్చా? మాట్లాడాలా? మాట్లాడండి మ్యామ్, మాట్లాడండి ప్లీజ్, గో హెడ్. అందరికీ నమస్కారాలు. ఎందుకంటే లొంగిపోవడం కారణం ఏంటంటే నిర్బంధం ఎక్కువడం వల్ల లొంగిపోతారు ఎవరైనా. నిర్బంధం ఇప్పుడు బయట సమాజంలో జరుగుతున్న ఇబ్బందులు బట్టి ఇన్ఫర్మార్లుగా మారడం, వాళ్ళ మీద ఇంటిమిషన్ ఇవ్వడం, ఎక్కడున్న స్థావరాల గురించి చెప్పడం, బయట ఏదైతే సమాచారం ఉంటుందో అక్కడ వాళ్ళకి లొంగుబాటు అనేది సమస్య పెద్దగా నిర్బంధం అవుతుంది అన్నట్టు. ఆ విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నిర్బంధం వల్ల వాళ్ళకి ఏంటంటే బయటకు వచ్చే సిచ్యువేషన్ బాగా ఆలోచిస్తారు. ఇక బయటికి లోపలైనా చనిపోతాం, మనం బయటకు వెళ్ళినా చనిపోతాం, ఏదో ఒకట్లే ఇక మనకు 4 రోజులు జన్మలన్నా బతకాలి, తల్లిదండ్రులు చూసుకోవాలన్న ఆలోచనతోటన్నా బయటకు వచ్చి వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధపడతారు కొంతమంది. కానీ కొంతమంది పార్టీ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి రావడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఉద్యమంలో మేము వచ్చినాం కాబట్టి ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల కోసం చనిపోవాలన్న ఉద్యమకారులు చాలా మంది ఉంటారు. దాన్ని బట్టి చాలా మంది ఇప్పుడు ఉన్న నిర్బంధాన్ని బట్టి పోలీసు వాళ్ళు చేసే నిర్బంధాన్ని, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను కానీ వాళ్ళు బయటకు రావడానికి, కొంతమంది సరెండర్ కావడానికి, కొంతమందే వాళ్ళకు వాళ్ళ ఆలోచన ప్రకారం అయితమంటారు. కానీ చాలా మంది కావడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఉద్యమకారులకు ఊపిరి అనేది తెలుసు, ఉద్యమం అనేది తెలుసు, కానీ బయట లొంగుబాటు అనేది ఉద్యమకారులకు తెలియదు. ప్రజాసేవే మాధవ సేవ, మాధవ సేవ మానవ సేవ అన్నట్టు నేపథ్యంతో ఉద్యమంలో పోయి ప్రజల కోసం పనిచేసి ఊపిరి పోగొట్టుకున్న ఉద్యమకారులు కాబట్టి వాళ్ళకు లొంగుబాటు అనేది వాళ్ళకు ఎప్పుడు ఆలోచన రాదు. నేను కూడా లొంగిపోలేదు. నేను నిర్బంధం చేయడం వల్ల, నన్ను పెట్టే ఇబ్బంది వల్ల నేను వచ్చి బయటికి రావడం, అరెస్ట్ చేయడం జరిగింది. నా మనస్సాక్షిగా నేను ఎప్పుడు నేను ఉద్యమంలోకి వెళ్ళి రాలేదు. నేను ఒక ఏరియాకి వస్తే నన్ను తీసుకురావడం, కొట్టడం, టార్చర్ పెట్టడం, జైలు పంపడం, కేసులు పెట్టడం, ఇవన్నీ నిర్బంధం వల్ల నేను బయటకు రావడం జరిగింది. ఉద్యమకారులకు లొంగిపోవాలన్న ఆలోచన లేదు. రజిత బేగం గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి చూస్తున్నట్టే ఈ రోజు మీ ప్రాంతానికి సంబంధించిన బడే దామోదర్ ఇలా చుక్కారావు కూడా గతంలో కూడా చనిపోయినట్టు కూడా ప్రకటించారు. దాని తర్వాత లొంగిపోతున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు మరొకసారి ప్రధాన పరిశీర్షికల్లో, ప్రధాన వార్తిక పత్రికలలో బడే చుక్కారావు ఎవరైతే ఉన్నారో వారు మీడియేటర్ ద్వారా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. దీని వెనకాల వాస్తవం ఏంది? లేకుంటే ఒకటి పోలీసులు కానీ ఇంకా ప్రజా ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న ఒక ప్రకటనలు ఆ పార్టీలో ఒకసారిగా అనావృష్టి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చా? ఎవరు లొంగిపోరు సార్? ఎందుకు లొంగిపోతారు సార్? ప్రజల కోసం సేవ చేసి వాళ్ళు ఎందుకు లొంగిపోతారు? కాకపోతే నిర్బంధం, వాళ్ళ మీద ఉన్న నిర్బంధాన్ని బట్టి లొంగిపోతాను. కానీ పెద్ద నాయకులు ఎవరు లొంగిపోవడానికి ఎవరు సిద్ధపడలేరు. కాకపోతే ఆల్మోస్ట్ సగం మందికి రూపాయికి మరణమందం అయిపోయారు. మావోయిస్టులు ఎన్కౌంటర్లు జరిగినాయి. చాలా మంది ఇప్పుడు చనిపోవడం, రీసెంట్ గా 2-3 మంత్స్ నుంచి చాలా వేల మంది జనాలు చనిపోయారు. కానీ ఇప్పుడు రావడానికి ఎవరు సిద్ధపడి ఉండరు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న వాళ్ళమైనా ప్రజల కోసం సేవ చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమం చేస్తారని నేను అనుకుంటున్నా సార్. మేము ఒక్క విషయం మాత్రం చాలా గమనించొచ్చారు. మీరు గణేష్ కు సంబంధించిన ఎప్పుడైతే మరణం జరిగిన తర్వాత గణేష్ అంత్యక్రియలకు వేలాది మంది ఒక్కసారిగా ప్రజలు వచ్చారు. ఒక్కసారిగా ప్రభుత్వం సైతం ఆశ్చర్యపరిచే విధంగా అన్ని కట్టుదిట్టమైన పోలీసులు బందోబస్తు చేసినప్పటికీ ఒక వేలాది మంది తరలిచి రావడంతో మరొకసారి ఉద్యమం పురుడు పోసుకున్నట్టుగా మనం భావించవచ్చా? ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో పోయినప్పుడు ప్రజలకు చాలా తక్కువ తెలుస్తారు, అధికారులకు కూడా చాలా తక్కువ తెలుస్తారు. వాళ్ళకు ఉన్న పేరు బట్టి ప్రజలలోకి పేపర్లు రావడం కానీ, టీవీ ఛానళ్ళ ద్వారా తెలవడం కానీ, వాళ్ళకున్న పేరును బట్టి వాళ్ళు ఉద్యమ నాయకులు వాళ్ళని అన్న ఇట్లా ఉంటాడు అనేది వాళ్ళకు పేపర్ ద్వారా అట్లా ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ పేర్లు సంపాదించుకొని ఉద్యమంలో ఉన్న వాళ్ళు సార్. అందుకంటే ఆ విధంగా గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ పేరు ఉన్న వాళ్ళు నాయకులు కాబట్టి వాళ్ళు చనిపోయినా ఏదైనా ఉద్యమకారులకు ఖచ్చితంగా ఎవరైనా సపోర్ట్ చేస్తారు సార్. అది ఇదే సమయం ఇది సమయం సరైన సమయమా కాదా అని మాత్రం ఒకసారి మీతో అభ్యర్థిస్తున్నది ఏంటంటే, ఈరోజు కామ్రేడ్ చెరబండరాజు గారి వర్ధంతి. ఈ సమయంలో సంబంధించింది అతను ఏదైతే ఒక పాట రాశారు అప్పుడు జమానా క్రితం
కొండలు పగిలేసినామని ఒక పాట కనుక మనకు వినిపిస్తే ప్రేక్షకులకు సంబంధించిన మాకు సంబంధించిన ఎవరైతే చాలామంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఒకసారి ఆ పాట ఏముందో దాంట్లో సారాంశం ఏమున్నదో ఒక చెప్పగలుగుతారా? అరే ఉద్యమకారులకు పాటలు, వేలాది పాటలు, వెలకట్టలేని పాటలు. ఎందుకంటే ఉద్యమంలో పోయి నేర్చుకున్న ఉద్యమ స్ఫూర్తి ఏంటిదంటే అమ్మ నాన్నను వదిలిపెట్టి, ప్రజల్ని వదిలిపెట్టి, అన్ని సంబంధాలు వదిలిపెట్టి ఉద్యమంలో నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటే పాటలు, ప్రజలకు న్యాయం చేయడం, ప్రజలతోటి పాటలు పాడడం. అలాంటి ఆ రోజులు పోయినాయి సరే. ఇప్పుడు ఎటు చూసినా ఏది అడుగు వేద్దామన్నా పోలీస్ నిర్బంధం, ప్రజలతోటి మాట్లాడదామన్న భయం, చాలా ఇబ్బందులలో ఉన్నారు అందరూ. ఒక పాట పాడగలుగుతారా ఇప్పుడు ఈ సమయం కట్టి? ఒక పాట పాడండి మ్యామ్, తర్వాత నేను ఒకసారి మనం ఎందుకు గాలిపోతారు, ఎందుకు రాలిపోతారు మీరు, ఎందుకు గాలిపోతారు, రాలకురా నువ్వు రాలకురా, రాలకురా రలిపోకురా, రాలి బూడిదగాకురా, ఎందుకు గాలిపోతారు మీరు, ఎందుకు రాలిపోతారు, రాలకురా నువ్వు రాలకురా, రాలకురా రలిపోకురా, రాలి బూడిదగాకురా. నీకు విద్య చెప్పే పంతులున్నారు, నీకు బుద్ధులు చెప్పే తల్లిదండ్రి ఉన్నారు, నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే అందుగా నీకు తోడుగా ఉన్నారు, నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే ప్రజలు నీకు తోడుగా ఉన్నారు, ఎందుకు రాలిపోతారు మీరు, ఎందుకు గాలిపోతారు, కాలకురా నువ్వు రాలకురా, కాలకురా కలిపోకురా, కాలి బూడిదగాకురా, రాలకురా రలిపోకురా, రాలి బూడిదగాకురా. రైట్ మ్యామ్, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి మనం వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులైనటువంటి వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే లొంగిపోయిన మాస్క్లకు సంబంధించింది ఎవరైతే ఉన్నారో ఒక డిఆర్జీ అనే ఒక సంస్థను వారు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ డిఆర్జీ సాయంతోనే ఈరోజు వందలాది మంది మాస్క్లకు సంబంధించిన వారికి సంబంధించిన ఎవరైతే వాళ్ళ సీక్రెట్ ప్లేసెస్ ఉన్నారో వారి మీద జాడి జరిపి ప్రతి ఒక్క రూపంలో ఎలా రూపంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వెళ్ళి ఈరోజు మన దుర్గా గారు చెప్పినట్టుగా డ్రోన్స్కు సంబంధించిన సాయంతో ఒక పెద్ద పెద్ద స్నీపర్స్తో సాయంతో వాళ్ళను కాల్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై లొంగిపోయిన మాస్క్లు ఎక్కడ చూపుతున్నారా? ఇంకొక విషయం ఏంటంటే ఏ ఆదివాసీలకు సంబంధించింది ఇంత పెద్ద పోరాటం జరుగుతున్న చాలామంది నాయకులు అయితే నేల కరుగుతున్నారో ఆ విషయంలో ఈరోజు ఆదివాసీలు వారి ప్రభుత్వాల పట్ల ఎందుకు ఆకర్షణంగా పోతున్నారు? ఈ విషయంపై మీరేమంటారండి? రెండు లొంగిపోవటం అనేటటువంటిది ఒక్కొక్కసారి పరిస్థితుల్లో వాళ్ళ బలహీనత, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కొంతమంది లొంగిపోతారు. కానీ ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దీన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుకూలంగా కొంతమంది ఇన్ఫార్మర్స్ తయారు చేసుకోవటం అయితే తర్వాత దీన్ని ఒక ప్రచారంలో పెట్టి పెద్ద ఎత్తున దాడి చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థానికో లేకపోతే అట్లా ప్రభుత్వాల యొక్క ప్రలోభాలకు కూడా లొంగేటటువంటి, అంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఒక విప్లవోద్యమం జరుగుతున్నప్పుడు కౌంటర్ విప్లవం కూడా ఈ రాజ్యం అనేటటువంటిది ప్రారంభిస్తుంది. అట్లా మొదటి నుంచి కూడా అన్ని దేశాల్లో కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే అదొక కౌంటరు, అంటే విప్లవాన్ని అంచడానికి దానికి ప్రతిగా ఆ చర్యలు అనేటటువంటి మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇదే మొత్తం తేల్చేస్తుంది అనేటటువంటిది సరైనది కాదు. అదేవిధంగా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఇక్కడ కార్పొరేట్ కంపెనీల ప్రభుత్వంగా ఉండి ఈ మా సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలు దోసిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని మీద ఎవరైతే పోరాడతారో ఆ పోరాడేటటువంటి వాళ్ళని లేకుండా చేయటం అనేటటువంటి ఉంది. అయితే ఇదే క్రమంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే అనుగాని చోట అధికులం అన్నట్టుగా ఉండకోకుండా మనం కూడా మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము భావించేది ఏంటంటే మేము కూడా 69 దగ్గర నుంచి కూడా మేము ఆ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళమే. ఆ తర్వాత క్రమంలో ప్రజలు సంస్థలు సమాజంలో మార్పులు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇది ఒక పెట్టుబడిదారి వ్యవస్థగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు భ్రమల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేసి
ఈ దోపిడీ అనేటటువంటిది నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని సంసిద్ధం చేయటం ద్వారా ప్రజల్ని ఆ రకంగా ఒక మంచి విప్లవ పార్టీని తయారు చేయడం ద్వారా మాత్రమే ఈ దోపిడీ ప్రభుత్వాల్ని ఎదుర్కోగలుగుతాం, దీన్ని ఓడించగలుగుతాం, ఈ దేశంలో విప్లవం తీసుకురాగలుగుతాం అనేటటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అట్లా అన్ని విప్లవ పార్టీలందరూ కూడా ఆలోచించి ఒక ప్రజలకి అనుకూలంగా, అంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు చేపకి బలం ఉంటుంది, బతుకుద్ది. అట్లా నీళ్ళ నుంచి ఒడ్డునకు పోతే చేప బలహీనపడుతుంది, చనిపోతుంది అనేటటువంటిది మనం భావించాలి. అదేవిధంగా ఒక్కోసారి మనకు అనువుగాని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఆలోచించి అనువైనటువంటి పరిస్థితుల మార్గాన్ని ఆలోచించడానికి కూడా విప్లవకారులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అవసరం ఉంటుంది. అట్లా చేయడం ద్వారానే మనం ఈ దోపిడీ పాలక వర్గాన్ని ఓడించగలుగుతాం అనేటటువంటిది మేము భావిస్తాం. రైట్. ఇదే విషయంపై ములుగూరి సైదయ్య గారి దగ్గరికి వెళ్దాం. సైదయ్య గారు మీరు ఉన్నారండి? సైదయ్య గారు లేరు అంటే ప్రస్తుతం ఒకసారి మనం హనుమేష్ గారు కూడా రానట్టుంది. ఒకసారి మనం దుర్గా గారి దగ్గరికి వెళ్దాం. దుర్గా గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం ద్వారా మాత్రం ఖచ్చితంగా ఒక ఇంత నిర్బంధంలో విప్లవం తీసుకురావడం అనేది సాధ్యం కాదు. వారు ప్రజాస్వామ్యం బట్టి వచ్చి ఎన్నికలలో పాల్గొంటే ఎవరు కూడా అడ్డుకోను. ఏదైతే పార్టీకి సంబంధించిన ఇంత పెద్ద మీకు బలం ఉన్నది అని తెలుసున్నప్పుడు మీరు ప్రజలలో వచ్చి ప్రజాస్వామ్య పరంగా మీరు ఓట్లల్లో పాల్గొని గెలిచి తన న్యాయమైన ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల పోరాటాలు చేస్తే బాగుంటుంది కానీ అని ఒక పెద్ద వాదన కూడా వస్తున్నది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? యాజ్ ఎ పీస్ కమిటీ కోఆర్డినేటర్గా ఈ విషయాన్ని మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఉన్నతమైన క్యాడర్ కూడా ఈ విషయాన్ని మీరు తెలియపలుచుకొని వారి ద్వారా ఏమైనా సమాచారం అందించేదాల్చే విషయంగా మీరు ఒకసారి అడుగులు వేస్తారా? సార్, పరిధి విషయం కాదండి. ఒక లైన్ సిద్ధాంతపరమైనటువంటి విషయాలపైన ఇక్కడ ఫస్ట్ ఆ విషయాలు ఆ కమిటీలు తెలుసుకుంటాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి కమిటీలో వాళ్ళు లైన్స్ పైన 2 లైన్ స్ట్రగుల్ ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రతి పార్టీలో భిన్న అభిప్రాయాలు, మైనారిటీ మెజారిటీ అభిప్రాయాలు. ఈవెన్ సార్ మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. ఇది ఒక బాగా ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ కనుక మీకు ఫోన్ లైన్ వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుంది. ఎస్, మీరు కదలకండి, ఇలాగే బ్లూటూత్ వాడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. బ్లూటూత్ లేదండి, బ్లూటూత్ లేదు. ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఇది నిర్దిష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఇది లైన్లకు సంబంధించి పీస్ కమిటీ పరిధి కాదండి. శాంతి కమిటీ మీరు ఈ లైన్ మార్చుకో, మీరు తుపాకులు వదలండి, లేకపోతే తుపాకులు పట్టండి అని చెప్పదు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రేములో ఒక కాన్ఫ్లిక్ట్ సీరియస్ రూపంలోకి వచ్చి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఒక డెమోక్రటిక్ స్పేస్ లో మాట్లాడుకుని మానవ అన్నం లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏంటిది అనేది. అయితే ఇంకొక అంశం దాటి మాట్లాడితే, మీరన్న విషయంలో ప్రతి పార్టీలో కూడా 2 అభిప్రాయాలు ఉంటాయి, మైనారిటీ మెజారిటీ అభిప్రాయాలు ఉంటాయి. ఒక అభిప్రాయం ఫలితాలను తీసుకురానప్పుడు దాన్ని మార్చుకోవడం ఉంటది కదా, ఆ ప్రాక్టీస్ లో ఉంటది. కాబట్టి ఇవాళ ఇది నడవదు అని అనుకుంటే ఆ విషయాన్ని కూడా వాళ్ళు చర్చిస్తామంటున్నారు కదా. మేము ఆ విషయాన్ని కూడా చర్చించడానికి మీరు సీజ్ ఫైర్ ఒక నిర్దిష్ట కాలాన్ని సీజ్ ఫైర్ ప్రకటించండి, మా కమిటీలు కూర్చుంటాయి, కోర్ కమిటీలు కూర్చొని మేము మాట్లాడతాం, మీరు అన్న అంశాలు కూడా మేము చర్చించి మీ ముందుకు వస్తాము అంటున్నారు. ఆ అవకాశం రాజ్యం ఇవ్వాలి కదా, ప్రభుత్వం ఇవ్వాలి కదా. నువ్వు రాజకీయాలు ముందుకు పోతాయా అనుకుంటే మరి నువ్వు సక్సెస్ గా ఉన్నదేంటి? ఈ వ్యవస్థ నువ్వు అన్న పెట్టుబడిదారు వ్యవస్థ కావచ్చు, ఇంకే వ్యవస్థ కూడా సరిగా ఉంటే మార్పు ఎందుకు కోరుకుంటారు ప్రజలు? ఎందుకు ఇవాళ ప్రచ్ఛన్న యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? మధ్య ఆసియాలో ఇంకో దేశంలో ఒక దేశం పైకి ఇంకో దేశం బాంబింగ్ ఎందుకు చేస్తున్నది? అమెరికా ఎందుకు చేస్తున్నది? ఒకే వ్యవస్థే కదా, ప్రపంచవ్యాప్తంగా ఒకటే వ్యవస్థ ఉన్నది. ఎందుకు ఘర్షణలు, ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? మరి కమ్యూనిజమే రాలేదు కదా. నువ్వు ఒక 2 పక్షాలు ఉంటే జరుగుతుంది. నువ్వే సంక్షోభంలో ఉన్నావు. నువ్వు సంక్షోభంలో పడడానికి ఒక దేశం పైన దోసుకోవడానికి ఆ దేశంలో యుద్ధం అంటావు, లేదా అక్కడ అంతర్గతమైనటువంటి వైరుధ్యాలు తీసుకొస్తావు. ఇక్కడ హిందీ ప్రాక్టీస్ లో ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి కానీ ఇంకే ఏ విప్లవ పార్టీకి సంబంధించినటువంటివి వాళ్ళు ఒక ప్రయోగాలు చేస్తున్నారు. ఒక మార్గాన్ని ఈ దేశంలో వ్యవస్థను మార్చడానికి ఒకరు సాయుధ పోరాటం అంటున్నారు, ఒకరు ఈ సాయుధ పోరాటం కూడా నేను అడిగిన కొందరు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు, మీరు ఎందుకు మాకు తుపాకీ పట్టడం మోజానే? మాకు తుపాకీ పట్టడమే మోజు కాదు కదా,
ఆనాడు మేము 70ల 80ల కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డ తర్వాత కాన్స్టిట్యూషన్ యాక్టివేషన్ ప్రజల ఆయా గ్రామాలలో లేనప్పుడు, దొరతనం ఉన్నప్పుడు, అక్కడ చదువు లేనప్పుడు, వెట్టి చాకిరి జరుగుతున్నప్పుడు, సపరేషన్ జరుగుతున్నప్పుడు మేము మాట్లాడితే ఊర్ల నుంచి తరిమిరు కదా. మా దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి మాకు తెలియదా? భారతదేశం ఇంత పెద్ద సైన్యం కలిగి ఉన్నది, యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మావోయిస్ట్ పార్టీ తెలియదా? వాళ్ళ దగ్గర ఉన్న తుపాకుల ఆయుధాలు ఎంతయండి? మీరు తరిమితే పోయారు కదా. వాళ్ళు ప్రతిఘటిస్తూ మీరు ఊర్లను వదిలిపెట్టి ఊర్ల నుంచోని అడవికి ఎందుకు పోయారు? వాళ్ళు ఊర్లకి ఎందుకు పోయారు? కాబట్టి ఇప్పుడు ఇవాళ ఒకటే విషయాన్ని మాట్లాడడం వాళ్ళు అడుగుతున్నారు, అదే విషయాలు అంటున్నారు. మీరు అభివృద్ధి అంటున్నారు, ఈ ఊర్లలో మేము అంటున్నారు. ఈ తెలంగాణలో భూములు పంచింది ఎవరండి? ఏ రాజకీయ పార్టీ పంచిందని అడుగుతున్నారు వాళ్ళు. నేను ఇంటర్వ్యూలలో అడిగితే ఎవరన్నా భూమి 70 ఏళ్లకు ముందు ఇదంతా ఒక నైజాంలది, రాజ్యంలోది, దొరలది, దేశముఖులది కదా. ఆ భూమి అంతా ఇవాళ 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు శ్రమజీవులకు, రైతులకు, చిన్నకారు సన్నకారు రైతులకు ఎట్లొచ్చింది? ఎవరిచ్చిర్రు? ఏ పార్టీ ఇచ్చింది? ఏ ప్రభుత్వం శాసనసభలో? ఈ విషయంపై లాస్ట్ కంక్లూడ్ గా ఒకసారి మీతో మాట్లాడతానండి. కంక్లూడ్, యూ హ్యావ్ టు కంక్లూడ్ ద డిబేట్ విత్ యువర్ సేమ్ వర్షన్. మనం ఒకసారి రజ్యా గారి దగ్గరికి వెళ్దాం. రజ్యా గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కానీ అనేక విప్లవ పార్టీలకు సంబంధించిన ఏదైతే సరెండర్ నక్సలైట్స్ ఉన్నారో వాళ్ళే చాలా ప్రమాదకరంగా అటు మావోయిస్టులకు కానీ ఇటు సమాజానికి కానీ ఎక్కువ శాతం వాళ్ళే చాలా పెద్ద ఎత్తున ప్రమాదంగా ఏర్పడ్డారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని చూస్తే మాత్రం అలా అవపడతలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉన్నది మనం గమనించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మావోయిస్ట్ పార్టీ కూడా సరెండర్ నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే అక్కడ మావోయిస్ట్ పార్టీ ఇన్ఫార్మల్గా అనేక మందిని అక్కడ చంపడం జరిగింది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కూడా అక్కడ కొంతమందిని చంపారని, కొంతమందిని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది సరి అయిందేనా అని మీరు దీన్ని ఎలా తీసుకువెళ్తారండి? దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా చర్చలు పెడుతున్నప్పుడు ఏ ప్రభుత్వం చర్చలకు పిలవలేదు, ఏ నక్సలైట్ ప్రజల్లోకి రాలేదు, ఏ చర్చలు నడవలేదు. జరిగే సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, జరిగే పోరాటం జరుగుతూనే ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధం ఏం ఆగలేదు, నక్సలిజం ఏం ఆగలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సమస్యల మీద వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళను అంతం చేయడం కోసమే దీని ప్రతిపాదన పొందినట్టు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయినారు అన్న విషయం అయితే మనకైతే ప్రజలకి బయట ఉంటాం కూడా తెలియదు. ఏ మీడియా అయితే అక్కడికి పోయి వాళ్ళను చూస్తున్నారు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, మీడియా ద్వారానే ప్రజలకు తెలుస్తుంది, కన్న తల్లిదండ్రి తెలుస్తుంది, తోడబుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లా మనం చూసి వాళ్లకు ఇదవడమే తప్ప మనకు ఎట్లా తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు? మీడియా వాళ్ళ ద్వారా కూడా ఏదైతే నిజాలు ఉన్నాయో అవి చూపెట్టాలి, కానీ ప్రతిదీ మీడియా వాళ్ళు కూడా చూపెట్టడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీడియా కరెక్ట్ ఉంటే అక్కడ వీళ్ళు ఇవి అన్న చనిపోయిండు, ఎక్క చనిపోయింది పలానా ఊరు అనేది కూడా వాళ్ళకి అడ్రస్, నక్సలైట్లది అడ్రస్ ప్రూఫ్స్ ఉండదు ఎప్పుడు కానీ. వాళ్ళు ఏమో ఆధార్ కార్డు పెట్టుకొని ఉండే ఇది కాదు. కాకపోతే అడవిలోకి వెళ్ళినప్పుడు ఏ ఆధారం లేకుండానే వెళ్తాం మేము. తర్వాత ఎవరైనా పరిచయాలు ఉన్నోళ్ళైతే పలానా ఊరు పలానా కథ అని అడ్రస్లు చెప్తారు తప్ప. ఎందుకంటే మీడియాలో కూడా చాలా మంది జరిగినాయి, కొన్ని ఇవి జరిగినాయి అవి జరిగినాయి మీడియా వాళ్ళు కూడా చాలా చూపెట్టడం జరిగింది. దయచేసి మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎవరైనా కరెక్ట్ సాక్ష్యాలు ఉంటే వాళ్ళు చూపెట్టండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి లాస్ట్ చివరి చూపైనా చూసుకుంటారు కదా. శవాన్ని ఇంటికి అప్పచెప్పే విధంగా, వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పే విధంగా మీడియా వాళ్ళు మద్దతు చేయాలని నేను ప్రతి మీడియా వాళ్ళని కోరుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ అయినా మొక్క చూపులైనా చూసుకుంటారు కదా. ఇప్పుడు జరిగే అన్యాయాల మీద వాళ్ళు నక్సలైట్ ఎవరికి అన్యాయం చేసిరు, భూ పోరాటం చేసిరు, భూములు పంచిరు, మేకలు పంచిరు, ఏం లేని పేద వాళ్ళకు చాలా సహాయపడ్డారు వాళ్ళు. కాకపోతే మనలో మనుషులు వాళ్ళు, సగం మనుషులు వాళ్ళు ఉద్యమంలో ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఏం తిండి లేక కాదు, తల్లిదండ్రి సాధ లేక, ఆస్తుపాస్తు లేక కాక జనం కోసం, పీపుల్స్ కోసం ఒక ఆలోచన వస్తుంది. సేవ చేయాలి ప్రజలలో, మనం సేవ చేసే వేరు అడవి ఉద్యమంలో ఉండి సేవ చేసేది వేరు, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే ఉద్యమకారులను అట్లా బలి చేయడం కరెక్ట్ గా. నక్సలైట్లు ఏదైతే మేడం ఇప్పుడు ఏదైతే ఇది ఇంకో విషయం మీతో విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించింది ఏదైతే అడవిలో ఉన్నప్పుడు మీరు ప్రజలను ఆకర్షించడానికి పాటలు పాడే వాళ్ళకు ఆకర్షితులుగా చేస్తారని చెప్తున్నారు. అలాగే విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులుగా ఉన్నప్పుడు వారికి పాటలు, ఒక పాట ఏదైతే ఉన్నదో ఒక పాట చెప్తారా? ఎలాంటి పాటలతోనే ఆకర్షంగా వస్తారో విద్యార్థులు కానీ అక్కడ ఆదివాసీలు కానీ? ఆకర్షణతోటి ఎవరేం రారు సార్. కాకపోతే ప్రజల సమస్యల కోసం, ఆకలితో అనుకోండి, ఆకలికి రాజహింస పెరుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులు మారుతున్నాదో, రాజహింస పెరుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులు మారుతున్నాదో, బీడు బారిన బోడు భూముల
కారిన చెమటతో దాన్ని రాసులు సృష్టి చేసి ఎదలపై గన్నులు మోపిండ్రో ఈ దొరల రాజ్యం కత్తి నూరి కంటాన పెట్టిండ్రో ఎదలపై గన్నులు మోపిండ్రో ఈ దొరల రాజ్యం కత్తి నూరి కంటాన పెట్టిండ్రో రాజహింస పెరుగుతున్నాదో తెలంగాణ గడ్డ నెత్తుటేరులు వారుతున్నాదో హింస పెరుగుతున్నాదో తెలంగాణ గడ్డ నెత్తుటేరులై వారుతున్నాదో పేదోళ్ళ నెత్తురు. ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటి పాటలతోటి ఎవరు ఆకర్షణ కాదు కాబట్టి ప్రజల సమస్యలపై ప్రజల సమస్యలు తెలుసుకొని పాటలు పాడేది, అంతకుమించింది ఏం లేదు సార్. ఇది ఇంకొక విషయం. ఇంకొకసారి మీ వద్దకు లాస్ట్ కంక్లూడ్ గా మీరు ఒక పాటతోనే ముగించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గర వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, మనం చాలా స్పష్టంగా రజిత గారు ఏదైతే చెప్పారో, ఒక విషయం ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన వారు ఎప్పుడైతే అజ్ఞాతం వెళ్ళబోతారో వారి దగ్గర ఆధార్ కార్డ్స్ కానీ ఏనాని ఆధారాలు ఉన్నాయి. కాకపోతే కేవలం వాళ్ళకి సంబంధించిన ఒక ఐడెంటిటీ వాళ్ళ ముఖాలు మాత్రమే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయో ఇమీడియట్లీ ఈ మీడియా అనేదైతే ఉన్నదో వారికి ఇమీడియట్లీ ఆ వ్యక్తి చనిపోయాడని ఎట్లా తెలిసి వస్తుందండి? కాకపోతే ఏంటంటే ఎవరైతే అజ్ఞాతంలో వెళ్ళారో వందలాది అంటున్నాను, ఒక దశాబ్దాల క్రితం వాళ్ళు ఒక అజ్ఞాతంలో వెళ్ళిపోయారు. వాళ్ళకి సంబంధించిన ఏది ఆచూకీ లేదు, వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఐడెంటిటీ లేదు. కానీ ఒక్కసారిగా పోలీసులు కానీ ఇక్కడ మీడియా వాళ్ళు కానీ ఫలా వ్యక్తి చనిపోయాడు, ఫలా వ్యక్తి అక్కడ ఉన్నారని ఎట్లా తెలుస్తుందండి? దీని అందరికీ ఎట్లా ఉంటారు? మీరు ఒక ఉద్యమ నాయకులుగా ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా చెప్తారని దీన్ని చెప్పండి. అంటే జనరల్గానైతే వాళ్ళ గురించి పూర్తి తెలవకూర్చు కానీ ప్రభుత్వం పోలీసులు కానీ తర్వాత మీడియా కానీ నెట్వర్క్ అనేటటువంటిది ఉంటుంది వాళ్ళకి. దానివల్ల జనరల్ గా తెలిసినటువంటి వాళ్ళ నుంచి లొంగిపోయిన వాళ్ళు ఉంటారు. తర్వాత కొంత ఇట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళ సహకారం తీసుకుంటారు. తెలిసినటువంటి వాళ్ళతో కూడా ఇన్ఫార్మర్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు సహకారం తీసుకొని ఐడెంటిటీ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు గుర్తు మామూలుగా వాళ్ళైతే తెలవకపోవచ్చు కానీ జనరల్గా చాలా కాలం పాటు ఉద్యమాల్లో ఉండి పేరు మోసిన ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళనైతే గుర్తించటం అనేటటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. అనేక రూపాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఐడెంటిఫై చేయడానికి ప్రభుత్వాలు అనుసరించే విధానాలు ఉన్నాయి. కాబట్టి అది ఐడెంటిఫై చేయలేరు అనేది. ఇప్పుడు నమ్మాల కేశవరావు గారు ఉన్నాడు, ఆయన ఇప్పుడు వెళ్ళారు కానీ ఇప్పుడు గుర్తించారు కదా. అంటే గుర్తించడానికి అవకాశాలు ఇప్పుడు అక్కడ జరిగిన తర్వాత అక్కడ మధ్య ఉన్న ప్రజలు ఉంటారు, ఆ ప్రజలు కూడా గుర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా వాళ్ళతో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు, లొంగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఇన్ఫార్మర్స్ ఉంటారు. తర్వాత కొంతమంది ప్రభుత్వాలకు సాయం చేసేటటువంటి వాళ్ళ సహకారం కూడా వాళ్ళు తీసుకుంటారు. అట్లా గుర్తించే అవకాశాలు ఉంటాయి. మీడియా కూడా అట్లా వాళ్ళకి అనేక మార్గాలు ఉంటాయి కాబట్టి వాటిలో గుర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు గుర్తించారనేటట్టు. కాకపోతే కొంతమంది విషయాలలో అంత ప్రసిద్ధి లేకపోతే గుర్తించకపోకుండా పోవచ్చు అనమాట. అందుకని చాలా లేట్ కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ కంక్లూడ్గా మనం ఒకసారి దుర్గా గారి దగ్గరికి వెళ్దాం. దుర్గా గారు పరిస్థితులలో ఏదైతే ఉన్నదో ఒక విషయాలు ఓట్ల ద్వారానే మనం ఒక రాజ్యాధికారం సాధించవచ్చు, అంటే ఓట్ల ద్వారా కూడా మార్పులు తీసుకురావచ్చు అనే ఒక ప్రమాణమైన ఒక విషయం నడుస్తుంది. అది వేరే ఏదైతే పార్టీలు ఉన్నారో సామాన్యంగా ఏదైతే పార్టీలు చేస్తున్నారో డబ్బులకు సంబంధించిన అనేక వెదజల్లుతూ వారికి ఓటర్లను ఆకర్షిస్తున్నా చేసుకుని వారు కొనుక్కుంటున్నారు. అది అన్ని జరుగుతున్నాయి అని మనం అనుకోవచ్చు, అది జరుగుతున్నాయని వాస్తవం కూడా కావచ్చు. కానీ ఎప్పుడైతే మనం బీహార్లో చూస్తామో అక్కడ కొంత సిపిఐఎంఎల్కు సంబంధించిన కొంతమంది చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్లో కూడా గెలుపొంది అసెంబ్లీలో గెలుపొంది వారికి సంబంధించి వారు ఎక్కడ వెళ్ళారు. ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఏదైతే గుమ్మడి నర్సయ్య గారు ఉన్నారో 6 సార్లు వాళ్ళు గెలుపొందారు అక్కడి నుంచి వెళ్ళి. ఈరోజు అలా చరిత్ర కూడా ఉన్నది కదా. ఇప్పుడు అదే సిపిఐఎంఎల్ సంబంధించిన మావోయిస్ట్ పార్టీ ఎందుకు రావట్లేదు? వాళ్ళు కూడా ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా వారు కూడా ఎన్నికలలో పాల్గొని వచ్చిన కాడికే ప్రజా సమస్యలను తీర్చుకొని ఒకవేళ కనుక గెలుపొందితే అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లలో కూర్చొని ఈ సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్ళొచ్చు కదా. ఈరోజు ఏదైతే పోరాటం చేస్తున్నానని చెప్తున్నారో అదే ఆదివాసులు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రచారం చేస్తున్నాయో ఆ వీళ్ళు శాంతికి కోరుకుంటలేరు, వీళ్ళు అభివృద్ధి కోరుకుంటలేరు, వినాశనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టే ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలు మొత్తం వెనుకబడి ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అని చెప్తారు? దీనికి మీరు అది ఎలా విశ్లేస్తారండి? అండి 2 పాయింట్స్. అభివృద్ధి అనేటువంటి వాళ్ళతోటే ఆగిందా అని అంటే మీకు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయిన తర్వాత ఇక్కడ
సీలింగ్ చట్టాలు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత అంతకుముందుకు తెలంగాణనే నిర్దిష్టంగా చూసుకుంటే 1000 ఎకరాల జమీందారులు ఉన్నారు. ఆ 1000 ఎకరాల పంటలు పండాయి. ఆ 1000 ఎకరాలు బీడు భూములుగా ఉండే, అవి వివిధ ప్రాంతాలుగా ఉండి ఎట్టి చేపించుకొని ఉంటే అటువంటి వాటిని ప్రజలు ఆధీనం చేసుకొని పంటలు తీసుకొచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఇక్కడ ప్రజోద్యమాలు కదా. ఇక్కడ నీకు ఆనాడు బీడు భూములుగా దొరలు ఆ ప్రభుత్వాలు అట్లా పెట్టుకొని ఉంటే ప్రజలు కదా పంటలు పండించి ప్రజలు స్వాధీనం చేసుకొని తీసుకొని వచ్చి సంపదను సృష్టించి ఇప్పుడు ఈ దేశాన్ని అభివృద్ధిలో ఓ ప్రధానమైనటువంటి రంగాన్ని డెవలప్ చేసింది ప్రజా ఉద్యమాలు. ప్రజలు వాళ్ళ ఉత్పత్తిలో భాగమైంది. ఆ ఉత్పత్తి విధానంలో ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ సంక్షేమం ఉండాలటువంటి విధానాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కాన్స్టిట్యూషన్ లో నువ్వు రాసుకున్నావు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అన్నారు. కాన్స్టిట్యూషన్ అనేటువంటిది పుస్తకం కాదు, అదొక ప్రాక్టీస్ గా ఉండాలనేటువంటిది ప్రజలు మాట్లాడారు. అది మాట్లాడారు కాబట్టి ఈ రాజ్యం ఎవరి చేతిలో ఉన్నదో వాళ్ళు ఆ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పైన అణచివేత కొనసాగించినవు కాబట్టి వాడు సాయుధు అయిండు. అది కదా ఓకే, ఎన్నికల ద్వారానే అనుకుందాం. మరి నెహ్రూ అంత స్వామ్యవాది అని కూడా అంటారు కదా. నేను ఆయన వెళ్ళినప్పుడు నేను పుట్టలేదు కానీ మరి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేరళలో గవర్నమెంట్ ఏర్పడితే దాని మొదటి గవర్నమెంట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ భూ సంస్కరణలు చేస్తే దాన్ని రద్దు చేసేది కదా గవర్నమెంట్ను. ప్రజలకు అనుకూలంగా రేపు ఇంకొక గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఛత్తీస్గఢ్ లో వచ్చింది అనుకోండి, లేదు ఇంకో దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వాలు ఉంచుతాయా అండి? ఉంచినాయా? కేరళనే నెహ్రూ ఉంచలేదు కదా అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఒక ఎమ్మెల్యే గెలిస్తేనో ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మైనింగ్ ను ఎవరు చేసిరు? ఎంఓఈలు ఏ ప్రభుత్వాలు చేసినా, ఏ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రద్దు చేయాలి వాటిని? కమిషన్ ఆల్రెడీ దానికి కట్టుబడి ఉన్నది కదా. వాళ్ళకి ఎంఓఈలు ఇవ్వచ్చు, ఇక్కడ వ్యాపారులు చేయొచ్చు అని చెప్పి వాడు చట్టం ద్వారా చేసిండు కదా. అంటే కాన్స్టిట్యూషనల్ కూడా మార్చాలంటున్నారు కదా వాళ్ళు. ప్రాపర్టీ రైట్ ఉంటే నీకు ప్రాపర్టీ రైట్ ఉన్నది అని అంటే అది నువ్వు దోపిడి ద్వారా సంపాదిస్తావా, ఎట్లా సంపాదిస్తావా? ఒకసారి డిబేట్ వచ్చిందంటే దానికి వాడు ఉన్నది అని అంటున్నాడు. సరే, అదొక పెద్ద డిబేట్ అది. అయితే నేను ఆ దాంట్లోకి వెళ్ళను, అది నా పరిధి కాదు. ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ పార్టీ నడిపేటోని కాదు, లేదు ఇది చేసేటోని కాదు. కాబట్టి ఆ లైన్ల గురించి మాట్లాడే గొడవలకు నేను వెళ్ళను. కానీ విషయము వాళ్ళు చెప్తున్న విషయాలు నాకు ఒక జర్నలిస్ట్ గా లేకపోతే ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో ఒక కొత్త ప్రాక్టీస్ అవసరము మార్చుకొని ఈ దేశ ప్రజలకు ఈ ప్రపంచంలో రెండు విధానాలు ఒకటి కమ్యూనిజం చెప్తున్నారు, సామ్యవాదం అంటున్నారు, ఇంకో పక్కన సోషలిజం రావాలంటున్నారు, ఇంకో పక్కన మరి అత్యున్నత దశ కూడా ఇవాళ ఉన్నది అని అంటున్నారు. ఈ అత్యున్నత దశలో చాలా కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి, చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గాజా లాంటి చోట దాడులు జరుగుతున్నాయి. అంటే ఈ వ్యవస్థలో లోపాలు, అది సంక్షోభంలో ఉన్నది. అంటే దానికి ఆల్టర్నేట్ గా ఒక తీసేసి కమ్యూనిజం అంటున్నారు. ఈ కమ్యూనిజాన్ని తీసుకురావడానికి ఎన్నికల ద్వారా ఒకరంటారు, ఈ ఎన్నికల ద్వారా రాదు అని చెప్పి అంటున్నారు. సరే, మీరు అన్న ప్రకారంగా చూసినా కూడా ఇంకొక పాయింట్ లోకి వెళితే పెద్ద సాయుధ ఫార్మేషన్లు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా నడవదు అనేటువంటి విషయము ఇవాళ వివిధ వాళ్ళు రాస్తున్నారు. అవి ప్రాక్టికల్ గా కొంతగా నిజమే అనిపిస్తుంది. తెలంగాణ లాంటి చోట్ల 100 మంది నక్సలైట్లు ఒక దళం తిరుగుతుందా? తిరగలేదు. అంటే ఇక్కడ నువ్వు దీన్ని చేయగలుగుతావు అనేటువంటిది ఏంటిది? ఇక్కడ ప్రజలు సీరియస్ గా ఇక్కడ ఇంకొక రూపంలో ఇక్కడ ఒక సీరియస్ గా మూవ్మెంట్ గా మార్చుకోవడం కోసము కొత్త పద్ధతులలో వాళ్ళు ప్రజలు చైతన్యవంతమై ఏ పద్ధతిలో మార్చుకుంటారు అనేటువంటిది ఆ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు తేల్చుకునే విషయం. అది మన పరిధి కాదు, నా పరిధి కాదు అది. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై సమయం లేదు కాబట్టి మనం ఒకసారి రజియా గారి దగ్గరికి వెళ్దాం. రజిత ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సభ్యురాలు ఉన్నారో, గతంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పనిచేసిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్గా ఇప్పుడు ప్రస్తుతం కంక్లూడ్గా ఈరోజు కామ్రేడ్ చెరబండరాజు వర్ధంతి సందర్భంగా ఒక పాట పాడి ఈ సంబంధించిన ఈ డిబేట్ని కంక్లూడ్ చేయాలని కోరుతున్నాను. ప్లీజ్ మీ సందేశం కూడా ఇవ్వాలి. అలాగే రజియా గారు హలో, మాట్లాడండి మ్యామ్, మాట్లాడండి మేడం. అదే అన్న మాట్లాడారు, కట్ అయింది కదా. అదే అయిపోయింది, ఇప్పుడు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ డిబేట్ కంక్లూడ్ చేయండి. మీరు ఒకసారి సందేశాన్ని ఇచ్చుకుంటూ ఒక పాట కూడా పాడాలని కోరుతున్నాను ప్లీజ్. ఇప్పుడు జరిగిపోయింది సార్. ఎవరైతే వాళ్ళు బయటకు వచ్చి కొంతమంది వాళ్ళకు ఉన్న నిర్బంధాన్ని బట్టి
వాళ్ళకున్న సమస్యలు బట్టి, వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు బట్టి, తల్లిదండ్రి పరిస్థితులను బట్టి కొంతమంది వస్తున్నారు, సరెండర్ అవుతున్నారు. సరే, జనజీవన స్రవంతిలో కలిస్తే వాళ్ళకంత మంచి సపోర్ట్ చేసి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కుటుంబానికి కానీ ప్రభుత్వం అండగా ఉండి సహాయపడి వాళ్ళకి హెల్ప్ చేస్తే మేము వచ్చి ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది బయటకి. మాలాంటి వాళ్ళు కూడా సంతోషపడతాం. మా సహచరులు బయటకు వచ్చి మాలాగా వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతారు కదా అని మేము కూడా సంతోషపడుతున్నాం సార్. ఎందుకంటే ఇన్ని రోజులు వేరుండే అడవిలో, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి వేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్లో కావడం అది కానీ ఉన్న కుటుంబాలు కూడా పేద కుటుంబంలోకి వెళ్ళి, ధనికుల కుటుంబంలోకి వెళ్ళి ఎవరు ఉద్యమకారులు గారు అసలు పేదవాళ్ళ కుటుంబంలోకి వెళ్ళిపోయి ప్రజల కోసం సేవ చేస్తారు. కాబట్టి కొంతమంది అడవిలో ఉండడానికి సిద్ధపడుతున్నారు, ప్రాణ సేవ చేయడానికి. కొంతమంది బయటికి వచ్చి సరెండర్ అయ్యి చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, వాళ్ళకి ఇల్లు కానీ, వాళ్ళ పిల్లల కార్పొరేట్ చదువులు కానీ, వాళ్ళకు ఏమన్నా హెల్ప్ చేయాలి ఉన్న గవర్నమెంట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే పోయింది ప్రాణాలు, పోయిన ప్రాణాలు ఉన్న వాళ్ళనన్నా కాపాడుకునే విధంగా ప్రభుత్వం వాళ్ళకు సహాయపడాలి, అండగా నిలవాలి. బయటకు వచ్చిన వాళ్ళు సరే, ఉద్యమంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు రావడం సిద్ధమైన ఒక గానంతో ముగియండి మ్యామ్ ప్లీజ్. ఎర్రమందార పువ్వులేరి పువ్వులన్నీ కుపాబోసి, ఎర్రమందార పువ్వులేరి పువ్వులన్నీ కుపాబో, మందారంలో మధురవు నీవు, మారవన్న పీడిత జనగుండవు నీవు, మాయన్న నీవు. ఎర్రమందార పువ్వులేరి పువ్వులన్నీ కుపావో, మందారంలో మధురవు నీవు, మాయక నీవు, పీడిత జన గుండెలు మీరు, మాయన్నల్లార. ఎర్రమందార పువ్వులేరి పువ్వులన్నీ కుపావో, మందారంలో మధురవు మీరు, మాయన్నల్లార, పీడిత జన గుండెలు మీరు, మాయ కల్లార, పీడిత జన గుండెలు లేరు, మాయ కల్లారా. థ్యాంక్ యూ వెరీ మచ్ రైత గారు. ఈరోజు ప్రస్తుతం ఏదో మనకు సంబంధించిన కామ్రేడ్ చెరబండరాజు వర్ధంతి సందర్భంగా ఇంత బ్రహ్మాండంగా ఒక పాట పాడి స్ఫూర్తిగా, అంటే చెరబండరాజు అనేది ఒక కవి, ధిక్కార స్వరం. ఆనాడు ఏదైతే కొండలు బగిలేసినాం, బండలనే పిండినాం, మానెత్తురె కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమవెవడిదిరో సిరియవడిదిరో అన్నట్టు ఒకసారి ధిక్కార స్వరంతో బయటకు వచ్చిన కామ్రేడ్ చెరబండరాజుకు ఈరోజు ఆయనను యాద్ చేసుకుంటూ మనం ఈ కార్యక్రమానికి వనం నుండి జనంలోకి అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు దుర్గా గారికి, పీస్ కమిటీ కోఆర్డినేటర్ అయినటువంటి దుర్గా గారికి, అలాగే సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులైనటువంటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ములుగు సైదయ్య సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ కార్యదర్శి అయినటువంటి సైదయ్య గారికి, అలాగే ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు వచ్చి మాకు సంబంధించిన ఒక స్ఫూర్తిగా పాటలు పాడి వారికి సంబంధించిన మాయిస్టులకు సంబంధించిన బాధలు ఎలా వాళ్ళు అనుభవిస్తున్నారో బయటకు వచ్చిన తర్వాత లోపటన్నా కూడా ఏదైతే అనుభవాలు ఉన్నాయో వాళ్ళు మనతో పంచుకున్నందుకు రజియా గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ. థ్యాంక్ యూ.